రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుని వాగ్దానము నిర్గమాకాండము 32వ అధ్యాయము 13వ వచనము. నీ సేవకులైన అబ్రహామును, ఇస్సాకును, ఇశ్రాయేలును జ్ఞాపకం చేసుకొనుము. నీవు వారితో ఆకాశ నక్షత్రముల వలె మీ సంతానము అభివృద్ధి చేసి నేను చెప్పిన ఈ సమస్త భూమిని మీ సంతానమును కిచ్చెదననియు వారు నిరంతరము దానికి హక్కుదారులగుదురనియు వారితో నీ తోడని ప్రమాణం చేసి చెప్పితివనెను. హల్లెలూయా. మరి ఇక్కడ మోషే దేవుడు చేసినటువంటి వాగ్దానాన్ని దేవుడికి గుర్తు చేస్తున్నట్టుగా మనం చూస్తుంటాం. మరి అలనాడు దేవుడు అబ్రహాముకు, ఇస్సాకు, ఇశ్రాయేలుకు చేసినటువంటి వాగ్దానం ఏమిటంటే, మీ సంతానమును భూమిపైన విస్తరింపజేస్తాను, ఆకాశ నక్షత్రముల కంటే గొప్పగా నేను వాటిని అభివృద్ధి చేస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. మరి ఆ యొక్క వాగ్దానాన్ని మోషే దేవునికి జ్ఞాపకం చేస్తున్నాడు. మరి నిజమే, ఇక్కడ మోషే ఎంత గొప్పవాడో, మోషేని దేవుడు కాపాడతానని చెప్పిన, మోషేని దేవుడు దీవిస్తానని చెప్పిన మోషే తన కొరకు కాదు, కానీ అక్కడ నశించిపోతున్న లేదా దేవుని కోపానికి గురవుతున్నటువంటి ఇశ్రాయేలీయుల కొరకు ప్రార్థిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. నిజంగా దేవుడు ఎంత గొప్పవాడంటే, ఒక వ్యక్తిని దేవుడు ఎంతగా దీవించగలడు అనంటే, మనకి ఇక్కడ అబ్రహామును, ఇస్సాకుని, ఇశ్రాయేలును దేవుడు దీవించినటువంటి విధానం మనం చూస్తే మనకు అర్థమవుతూ ఉంటుంది. దానికి ప్రతిఫలంగానే ఈరోజు ప్రపంచం అంతా కూడా క్రైస్తవులుగా మారుతున్నాం. నిజమే, దేవుడు ప్రపంచం అంతా కూడా అనేకులతో నింపాడు అనంటే, అలనాడు దేవుడు అబ్రహాంకి, ఇస్సాకుకి ఇచ్చినటువంటి వాగ్దానము. మనందరం కూడా వారి సంతానమై ఉన్నాము కనుక మనందరం కూడా హక్కుదారులుగా మనం ఈరోజు పిలువబడుతున్నాం. దేవుడు తన వాగ్దానాన్ని అయితే నెరవేర్చాడు, తన యొక్క కృపనైతే మనకు చూపించాడు. కానీ మనం ఏం చేస్తున్నామో తెలుసా? విగ్రహాన్ని అయితే అలనాడు ఇజ్రాయేలీలు చేసుకుని దేవుని యొక్క కోపానికి గురి అయ్యారు. ఈరోజు కూడా మనం అటువంటి విగ్రహాలనే మన హృదయాల్లో చేసుకుంటున్నాం. డబ్బు అనేటువంటి విగ్రహం, ఐశ్వర్యం అనేటువంటి విగ్రహం, లేదా అందం అనేటువంటి విగ్రహం, లేదా లగ్జరీ లైఫ్ అనేటువంటి విగ్రహం, ఇలా వివిధ రకాలైనటువంటి విగ్రహాలను మనం చేసుకుంటూ నిజమైనటువంటి దేవుణ్ణి పక్కన పెట్టేసి మనకిష్టమైనటువంటి త్రోవలకు మనం తొలగిపోతున్నాం. అందుకే దేవుని యొక్క ఉగ్రతలోనికి మనం వెళ్ళిపోతున్నాం. కాబట్టి అటువంటి వాటికి మనం స్థానం ఇవ్వకుండా, అటువంటి వాటి నుంచి మనం దూరంగా ఉంటూ దేవుణ్ణి మాత్రమే మనం వెంబడించేటువంటి వారముగా ఉండాలి. దేవునికి మాత్రమే మనం స్తుతులు చెల్లించేటువంటి వారముగా ఉండాలి. మనము దేవుని ఇచ్చినటువంటి వాగ్దానాన్ని పొందుకోవాలి. అబ్రహాము గారు పొందుకున్నారు వాగ్దానం, ఇశ్రాయేలు పొందుకుంది వాగ్దానం. మనము కూడా ఈ వాగ్దానం మనం స్వతంత్రించుకోవాలి. మన పిల్లలు కూడా దేవుని యొక్క నామాన్ని స్తుతించి కనపరిచేటువంటి వారుగా, లోకంలో వారు విస్తరించి అనేక మందిని దేవుని యొక్క సన్నిధానంలో నడుపులాగున అటువంటి గొప్ప వాగ్దానం మనం పొందుకోవాలి అంటే, మనము దేవుని పైన గురువు పెట్టాలి, మనము దేవుని వైపు లక్ష్యం ఉంచాలి, మనము ఆయన యొక్క మాటల పైన జాస్ అనేది ఉంచాలి. మనము నిరీక్షణ అనేది ఉంచినప్పుడు మనం ఈ యొక్క వాగ్దానం మనము కూడా స్వతంత్రించుకుంటాం. మన పిల్లలు ఆశీర్వదింపబడుతూ ఉంటారు. దేవుని రాజ్యంలో మనము కూడా చేర్చబడతాం. అటువంటి కృపా దేవుడు మనందరికీ కూడా దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహాగణుడా, యేసయ్యా మీకు వందనాలు. నిజమే ప్రభా, అబ్రహాముకు చేసినటువంటి వాగ్దానం మేము మర్చిపోలేదు ప్రభా. ఆయా వాగ్దానాన్ని బట్టి మీరు మమ్మల్ని దీవించారు, ఆశీర్వదిస్తున్నారు. మీకు వందనాలు అయా. నా తండ్రి, వాగ్దానాలు మేము కూడా స్వతంత్రించుకోవాలి అంటే ప్రభా, నీ భాషలో మేము నడువుట నా తండ్రి యేసయ్యా మాకు ఉన్నతమైనటువంటిది. అయా నా తండ్రి, నీ మాటల ప్రకారం, నీ జీవ గ్రంథ ప్రకారం మేము నడుచుట మాకు నేర్పించమని, విగ్రహాలను మాలోంచి నాయన తొలగించుకుని ప్రభా అయా, నీకు మాత్రమే యేసయ్యా అయా లెక్కలేని కృతజ్ఞతాస్తులు చెల్లించుకోవడానికి సహాయం దయచేయమని, మీ యొక్క కృపా కాపుదల మా బ్రతుకుల్లో ఎల్లప్పుడూ ఉంచమని, వాక్యం ద్వారా మా బ్రతుకులను సరిచేయమని వేడుకుంటూ ఈ యొక్క ప్రార్థన దయచేసి మీ పాద సన్నిధికి చేర్చుకోమని, యేసయ్య అతి పరిశుద్ధ నామములో అతి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకుని పొందించిన మా ప్రియ పరలోకపు మా కన్న తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.